నానిది పారడైజ్ గ్లిమ్స్ వచ్చింది, ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. అది మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? చూశాను బ్రో, చాలా బాగుంది. శ్రీకాంత్ ఓజాలతో సెకండ్ మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వరల్డ్ బిల్డింగ్ కానీ కొత్తగా అనిపిస్తుంది. నాని లుక్ మాత్రం చాలా బాగుంది. ర్యాంప్ ఉంది. దసరా కంటే డబుల్ ట్రీట్మెంట్ అనిపిస్తుందా మీకు? ఎందుకంటే దసరా అనేది తెలిసిన దాన్ని బట్టి మన రీజియన్ సినిమా కాబట్టి మనకి ఓకే పర్లేదు. కానీ ఇది కొత్త వరల్డ్ బిల్డ్ చేస్తుంది కాబట్టి ఆ వరల్డ్ ఎట్లుంటుంది, అక్కడ ప్రజలు ఎట్లుంటారు, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, దాన్ని బట్టి చూసుకొని చూడాలి. ఏ షాట్ మీకు బాగా నచ్చింది గ్లిమ్స్ లో? అదే వాటర్ లెక్క గన్ తీసే షాట్ బాగా అనిపించింది. అలా లా కొడక అని చెప్పి గ్లిమ్స్ లో బూత్ పెట్టడం అనేది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ప్రజెంట్ జనరేషన్కి అది బూత్ కావచ్చు. అప్పటికి కూడా బూతులే, కానీ ఆ టాటూ వేసుకోవడానికి ఏ సిచ్యువేషన్స్ వచ్చినాయో తెలియదు కదా. ఫర్ సపోజ్ వీళ్ళని అలా టాటూ వేసుకోవడం ఓపెన్ గా కరెక్ట్ అంటారా? లా కొడక అది వాళ్ళ ఒపీనియన్ బ్రో. ఎందుకంటే నీ పర్సనల్ ఒపీనియన్, నీ ఇష్టంతోనే నీ బాడీ నీ ఇష్టం అది. కానీ అది వేరేళ్ళ కంటే తప్పు, కానీ నీ బాడీ పైన తప్పు కాదు కదా. అంతే. దానికన్నా స్టోరీ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో, సీన్ ఏంటో తెలియకుండా జడ్జ్ చేయకూడదు. అంటే స్టోరీ లైన్ బట్టి, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి తెలిస్తే దాని తర్వాత జడ్జ్ చేస్తే బాగుంటుంది. వచ్చింది గ్లిమ్సే కాబట్టి మనకు స్టోరీ మొత్తం తెలియదు. మామూలుగా నాని ఇట్లుంటాడు సినిమా అని ఒక లుక్ ఇస్తాడు. అంటే ఈ మధ్య గ్లిమ్స్ ఎందుకు వస్తాయంటే పోస్టర్ రిలీజ్ చేసే దానికన్నా తర్వాత నాని ఎట్లుంటాడు, లుక్ స్టాండింగ్ ఎట్లుంటుంది అని చూపెట్టడానికి గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం. అంతే. అంటే నాని కెరియర్ లో పాన్ ఇండియా మూవీ కాబట్టి ఒక 500 crores కలెక్ట్ చేస్తా. 500 అంటే చెప్పలేం, కానీ మన రీజియన్లో అయితే 100 CR అయితే దాటితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాన్ ఇండియా వైజ్ అంటే తెలియదు బ్రో, చెప్పలేము అన్నమాట. అంతే. అంటే ఒక గ్లిమ్స్ లో ఇంత బూత్ ని టాటూ వేయించుకుని ఇలా వాడటం కరెక్ట్ కాదు. ఇంతవరకు ఏ సినిమా చూపించలేదు. రేపు ఇదే చూసుకొని రేపు అమ్మనా బూతులు పెట్టేసి గ్లిమ్స్ లో రేపు ఇంకా వేరే సినిమాలు కూడా వస్తాయి అనేది కొంతమంది అన్నారు. దానికి ఏమంటారు? అదంతా సెన్సార్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు కదా బ్రో. మన సెన్సార్ బోర్డు వాళ్ళు ఓపెన్ చేసినాక మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ రిస్క్ చేసినాక మనం చూడం కదా. సెన్సార్ బోర్డు పైన ఉంటుంది మొత్తం అదంతా. నీకైతే ఆ పదం వాడటం కరెక్టే అంటారు. స్టోరీ తెలియని చెప్పలేము బ్రో కరెక్టా కాదా అని. స్టోరీ తెలిస్తే దాన్ని బట్టి కరెక్టా రాంగ్ చెప్పొచ్చు. నాని అయితే బిగ్గెస్ట్ మూవీ కెరియర్ లో అవుతుందా? అవుతాను.